రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కార్యక్రమాలు అన్ని రద్దయ్యాయి. నిన్న సాయంత్రం పులివెందులకు చేరుకున్న జగన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఇవాళ కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచనల మేరకు ఆయన ఎవరిని కలవడం లేదు. అలాగే ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సి ఉండగా వాటిని కూడా రద్దు చేసుకున్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కార్యక్రమాలు అన్ని రద్దయ్యాయి. మరి నిన్న సాయంత్రం పులివెందులకు చేరుకున్న జగన్ కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, కడప జిల్లాలో 3 రోజుల పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో అటు కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి క్రియాశీలక నేతలంతా కూడా పులివెందులు చేరుకున్నారు. నిన్న పెద్ద ఎత్తున ఆయన నిన్న సాయంత్రం ఎప్పుడైతే కడప జిల్లాకు చేరుకున్నారో పులివెందుల ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఆయనకు స్వాగతం పలికినటువంటి నేపథ్యం కనిపించింది. చాలా భారీ స్థాయిలో నాయకులంతా కూడా వెళ్లి ఆయనతో కరాచలనం చేశారు, అభిమానంగా కలిశారు. అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పలకరించినటువంటి పరిస్థితి. దాదాపు జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయనతో ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగినటువంటి వారం అంతా నడిచింది. ఇవాళ సెమీ క్రిస్మస్ వేడుకలు ఇడుపులపాయలో నిర్వహించాల్సి ఉంది. ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితులు. అయితే నిన్న రాత్రి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకున్నారు. దాదాపు ఈ రోజు అందరి నాయకులతో కూడా ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది. పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు కడప జిల్లాకు సంబంధించినటువంటి క్రియాశీలక నాయకులంతా కూడా ఆ యొక్క సమావేశాల్లో పాల్గొంటారని చెప్పేసి అందరూ కూడా భావించారు ముందుగా. అయితే జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఎవరిని కూడా కలవద్దని చెప్పేసి వైద్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇవాళంతా కూడా పూర్తిగా కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేశారు. రేపు ఆరోగ్యం కుదుట పడితే రేపు క్రిస్మస్ పండుగ కాబట్టి పులివెందుల్లో సిఐసి చర్చలో జరిగేటువంటి ప్రార్థనలో పాల్గొంటారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. ఆరోగ్యం కుదుట పడాలని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కడప జిల్లాలో కనబడుతా ఉంది. పూర్తి స్థాయిలో నిన్న సాయంత్రం నుండి కూడా కొద్దిగా వచ్చినటువంటి ప్రజలతో మమేకమై కలసడంతోనే ఇటువంటి అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్వల్పంగా ఉన్నటువంటి జ్వరాన్ని తగ్గి మళ్ళీ రేపు మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇవాళ పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆ వైద్యుల సూచనల మేరకే ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లు కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రచన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసుఫ్. రైతు పండించిన ప్రతి